Let's start our class today. Today's topic is couplings, types of couplings. Couplings, వాటి రకాలు. ఇదంతా కూడా రిపేరింగ్ టెక్నిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ లోపల సబ్ టాపిక్, ఇది కామన్ టాపిక్ అన్నమాట. మెయిన్ టాపిక్ వచ్చేసి రిపేరింగ్ టెక్నిక్స్. అంటే మామూలుగా మనం రిపేరింగ్ ఎట్లా చేస్తాము, రిపేరింగ్ టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటి రకరకాల వాటిని చూస్తున్నాం. అందులో ఒక టాపిక్ కప్లింగ్స్. కప్లింగ్ అంటే తెలుసు కదా, రెండు ఇప్పుడు షాఫ్ట్ తర్వాత ఏదైనా బుష్ ఉంటే దాంట్లో ఇన్సర్ట్ చేయడం అనేది దట్ ఈస్ కాల్డ్ కప్లింగ్. సో ఈ కప్లింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఎలా పనిచేస్తాయనే చూద్దాం. ఇంట్రడక్షన్. పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ కామన్లీ బై మీన్స్ ఆఫ్ షాఫ్ట్స్. మిషన్లలో పవర్ అనేది ఒక చివరి నుంచి ఒక చివరికి షాఫ్ట్ల ద్వారా ట్రాన్స్మిట్ అవుతా ఉంటుంది. షాఫ్ట్ అంటే తెలుసు కదా, ఇట్లా రాడ్ లాగా ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ ఏ షాఫ్ట్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఈజ్ లార్జ్, రెండు ఎండ్స్ మధ్య దూరంగా ఉన్నట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 నుంచి 10 మీటర్స్ ఉందనుకోండి, ఇట్ వుడ్ బి కన్వీనియంట్ అండ్ expensive to have one such long length of shaft both from manufacturing and transport point of view. 8 నుంచి 10 మీటర్లు అంటే చాలా పెద్ద ఉంటుంది. అంత పెద్దదాన్ని మరి మనం చేయాలని అంటే కనుక తయారు చేయడానికి కష్టమే, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా కష్టంగానే ఉంటుంది, అంత పెద్ద పార్ట్. హెన్స్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు కనెక్ట్ ఏ నెంబర్ ఆఫ్ పీసెస్ బై మీన్స్ ఆఫ్ సూటబుల్ కప్లింగ్స్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్. అందువల్ల మనం ఏం చేయొచ్చు అంటే, అంత పొడుగులు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వాటి మధ్యలో కప్లింగ్స్ వేయడం ద్వారా మనం పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది చేయడానికి వీలవుతుంది. అందువల్ల ఈ కప్లింగ్స్ అనేవి మనకు అవసరము. చూడండి, ఇందులో రకాలు. షాఫ్ట్ కప్లింగ్స్ మే బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్. షాఫ్ట్ కప్లింగ్స్ అనేవి ఒక 13 రకాల కప్లింగ్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. టేక్ ఇట్ యాజ్ ఏ స్క్రీన్ షాట్. రిజిడ్ ఆర్ ఫాస్ట్ కప్లింగ్, మఫ్ కప్లింగ్, ఫ్లాంజ్ కప్లింగ్, ఫ్లెక్సిబుల్ కప్లింగ్, పిన్ బుష్ కప్లింగ్, చైన్ కప్లింగ్, గేర్ కప్లింగ్, స్పైడర్ కప్లింగ్, టైర్ కప్లింగ్, గ్రిడ్ కప్లింగ్, ఓల్డ్హామ్ కప్లింగ్, ఫ్లూయిడ్ కప్లింగ్, యూనివర్సల్ కప్లింగ్. ఈ 13 రకాల కప్లింగ్స్ కూడా ఒక్కొక్క డిజైన్ని బట్టి, ఒక్కొక్క అవసరాన్ని బట్టి దాన్ని డిజైన్ చేయబడి ఉంటాయి అన్నమాట. చూసారు కదా. అయితే బ్రీఫ్గా మనం చూద్దాం. రిజిడ్ ఆర్ ఫాస్ట్ కప్లింగ్ అనేది, దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ కప్లింగ్స్ ప్రొవైడ్ రిజిడ్ కనెక్షన్ బిట్వీన్ ద టూ షాఫ్ట్స్ వితౌట్ పర్మిటింగ్ ఎనీ రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్. వాటి మధ్యలో ఏది రిలేటివ్ మోషన్ పర్మిట్ చేయకుండా, మరి రిజిడ్ అంటే ఏంటి, గట్టిగా కనెక్షన్ అనేది గట్టిగా ఉండే విధంగా చేస్తుంది. కాబట్టి రిజిడ్ ఆర్ ఫాస్ట్ కప్లింగ్ అని దీన్ని అంటారు. మ్యూట్ చేసుకోవాలి బాబు అందరు. ద ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ రిజిడ్ కప్లింగ్స్ ఆర్, రిజిడ్ కప్లింగ్లలో ఇంపార్టెంట్ ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ టైప్ ఫ్లాంజిడ్ కప్లింగ్, ప్రొటెక్టెడ్ టైప్ ఫ్లాంజిడ్ కప్లింగ్, సాలిడ్ ఆర్ ఫోర్జ్డ్ ఫ్లాంజిడ్ కప్లింగ్, మఫ్ కప్లింగ్స్, తర్వాత కంప్రెషన్ కప్లింగ్స్ అనేవి రిజిడ్ అండ్ ఫాస్ట్ కప్లింగ్స్ లో ఉంటాయి. మఫ్ కప్లింగ్ రెండోది కదా, మఫ్ కప్లింగ్. ఇందులో కనుక చూసినట్టయితే ఇన్ మఫ్ ఆర్ స్లీవ్ కప్లింగ్, మఫ్ కానీ స్లీవ్ కప్లింగ్ అని అంటారు. షోన్ ఫిగర్ నెంబర్ 1, ఇగో ఇక్కడ చూపిస్తున్నారు కదా. ద ఎండ్ ఆఫ్ ద టూ షాఫ్ట్స్ టు బి కపుల్డ్ బట్ అగెన్స్ట్ ఈచ్ అదర్ అండ్ ఏ కాస్ట్ ఐరన్ మఫ్ ఆర్ స్లీవ్ ఎన్వలప్స్ దెమ్. ఇక్కడ రెండు చివర్లు కూడా ఏ విధంగా కపుల్ చేయబడి ఉన్నాయంటే, బట్ జాయింట్ అని మనం విన్నాం కదా వెల్డింగ్ లో. బట్ జాయింట్ అంటే ఒకదానికొకటి ఆనుకొని కప్లింగ్ చేయబడి ఉంటాయి. అగెన్స్ట్ ఈచ్ అదర్ అండ్ కాస్ట్ ఐరన్ మఫ్ ఆర్ స్లీవ్ ఎన్వలప్స్ దెమ్. కాస్ట్ ఐరన్ మఫ్ కానీ లేదా స్లీవ్ కానీ వాటిని ఎన్వలప్ చేస్తుంది. అంటే ఇది ఒక ఏమంటారు, ఫిక్స్ చేస్తుంది అనమాట. జిబెడ్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. జిబెడ్ సంక్ కీ
is provided to hold the sleeve and shaft together, thus forming a rigid coupling. ఇక్కడ ఒక జిబెడ్ కీ అనేది ఇక్కడ ఉంది చూసారా చిన్నది, దిస్ ఈజ్ ఎ జిబెడ్ కీ. ఆ జిబెడ్ కీ లోపల ఇన్సర్ట్ చేసినట్టయితే కీవేలో కనుక పెట్టినట్టయితే షాఫ్ట్ తర్వాత కప్లింగ్ అనేది ఏది కూడా కదలకుండా ఉండిపోతుంది, రిజిడ్ కప్లింగ్ అవుతుంది అప్పుడు, అంటే గట్టిగా కప్లింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాంజ్డ్ కప్లింగ్. ఈ ఫ్లాంజ్డ్ కప్లింగ్ అంటే దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ కప్లింగ్స్ మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్. ఇవి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కప్లింగ్స్ అన్నమాట, ఇవి చాలా ఎక్కువగా కూడా వాడతారు. ఇన్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ ఫ్లాంజెస్ ఆర్ ఐదర్ ఫిట్టెడ్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ షాఫ్ట్స్. ఫ్లాంజెస్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఫ్లాంజ్ అంటే ఏంటంటే ఇట్లా రౌండ్గా ఉండి సన్నటి థిక్నెస్ కలిగి ఉంటుంది, అది వాటిని ఫ్లాంజెస్ అంటారు. అర్థమవుతుందా? నేను మీకు వీడియోలో చూపిస్తాను తర్వాత. ద ఫ్లాంజెస్ ఆర్ ఫాజన్డ్ టుగెదర్ బై మీన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ బోల్ట్స్ అండ్ నట్స్. ఈ ఫాజన్స్ అనేవి ఈ ఫ్లాంజెస్ అనేవి ఫాజన్ టుగెదర్ అంటే ఒకదానికొకటికి ముఖాముఖిగా పెట్టేసి బై మీన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బోల్ట్స్, చుట్టుగా నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అండ్ నట్స్ చేత అది బిగించబడి ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ బోల్ట్స్ డిపెండ్స్ అపాన్ ద పవర్ టు బి ట్రాన్స్మిటెడ్ అండ్ హెన్స్ ద షాఫ్ట్ డయామీటర్. ఆ పవర్ ట్రాన్స్మిషన్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి డిజైన్ చేస్తారు, ఎన్ని హోల్స్ ఎన్ని నట్ బోల్ట్స్ ఫిట్ చేయాలి అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ విత్ డిటాచబుల్ ఫ్లాంజెస్. డిటాచబుల్ అంటే ఇది, అటాచబుల్ అంటే కలపడం, డిటాచబుల్ అంటే తీసేయడం అన్నమాట. ఇన్ దిస్ టూ ఫ్లాంజెస్ ఆర్ కీడ్, వన్ at the end of the shaft by means of sunk keys. ఫిగర్ నెంబర్ 2 చూపించినట్టుగా ఇది ఫ్లాంజ్ అన్నమాట, రౌండ్గా ఉంటుంది. సో for ensuring correct alignment, a cylindrical protection may be provided on one flange which fits into corresponding recess in the other. ఒకదానికొకటి రిజిడ్గా ఫిట్ అయ్యే రకంగా ఇక్కడ చూసినట్టయితే 4 నట్ బోల్ట్సే ఉన్నాయి. అక్కడ పవర్ ట్రాన్స్మిషన్ జరిగే దగ్గర ఒక 4 అయితే సరిపోతుంది, లోడ్ తట్టుకుంటుంది అనుకున్న చోట ఒక 4 మాత్రమే నట్ బోల్ట్స్ పెట్టారు. ఇక్కడ సంక్ కీ విడ్త్ అండ్ థిక్నెస్, ఇక్కడ 2 సంక్ కీలు కూడా ఉన్నాయి. కీస్ గురించి మనకు తెలుసు, ఆ కీస్ ఏంటంటే షాఫ్ట్ ని లాక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి in this design shown in figure, the bolt heads nuts are exposed and liable to cause injury to workmen. ఈ డిజైన్ లోపల ఇంజరీ జరగడానికి అవకాశం ఉంది. ఫిగర్ నెంబర్లో చూసినట్టుగా ఎక్స్పోజ్డ్ గా ఉండి తర్వాత లయబుల్ టు కాజ్ ఇంజరీ ఫర్ ద వర్క్మెన్ కి ఇంజరీ అయ్యేలాగా ఉంది. హెన్స్ యాజ్ ఎ ప్రొటెక్షన్ ద బోల్ట్ హెడ్స్ అండ్ నట్స్ మే బి కవర్డ్ బై ప్రొవైడింగ్ అన్ యాండ్యువర్ ప్రొజెక్షన్ ఆన్ ఈచ్ ఫ్లాంజ్. కాబట్టి ఇక్కడ ఈచ్ ఫ్లాంజ్ మీద యాన్యువల్ ప్రొజెక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెడతారు. ఏ ఫ్లాంజ్డ్ కప్లింగ్ యూజింగ్ దీస్ ఫ్లాంజెస్ ఆర్ కాల్డ్ ప్రొటెక్టెడ్ ఫ్లాంజ్డ్ కప్లింగ్. అట్లా ప్రొటెక్ట్ చేసిన వాటిని ప్రొటెక్టెడ్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ అంటారు. చూసారు కదా, ప్రొజెక్టివ్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ ఇది. ఇవన్నీ ఫ్లాంజ్డ్ కప్లింగ్ లోపలే. మళ్ళీ సాలిడ్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ రెండోది, ఇదేమో సాలిడ్ గా ఉంటుంది అనమాట ఈ ఫ్లాంజ్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్ ఏమో ఈ విధంగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ ఆర్ వైల్ స్లైట్ గా రిలేటివ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఫిక్స్ చేస్తారు కాబట్టి ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అంటే రిలేటివ్ మోషన్ అనేది ఉంటుంది, రిలేటివ్ మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అంటారు. బుష్డ్ పిన్ టైప్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ అంటే ఇట్ ఈస్ ఏ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఫ్లాంజ్డ్ కప్లింగ్. ప్రొటెక్టెడ్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ ఏదైతే ఉందో దానికి ఇంకా ఇది మాడిఫైడ్ అంటే ఇంకా కూడా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఇన్ ద బోల్ట్స్ ఆర్ రీప్లేస్డ్ బై బుష్డ్ పిన్స్. ఇక్కడ మామూలు బోల్ట్స్ కాకుండా బుష్డ్ పిన్స్ ను ఉపయోగించి ఇంకా ప్రొటెక్టివ్ గా చేస్తారు కాబట్టి దీన్ని బుష్ పిన్ టైప్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ అని అంటారు. ఇది బుష్ పిన్ టైప్ ఫ్లాంజ్డ్ కప్లింగ్ ఫిగర్. ఇకపోతే చైన్ కప్లింగ్ అనేది ఫ్లాంజెస్ రీప్లేస్డ్ ఎ స్ప్రాకెట్ ఆన్ ఈచ్ షాఫ్ట్. ప్రతి షాఫ్ట్ పైన స్ప్రాకెట్, మనకు బండి
టూ వీలర్ నడిపే వాళ్ళు చూస్తే చైన్ స్ప్రాకెట్ పోయినాయి, చైన్ పాకెట్ పోయినాయి, పాకెట్లు పోయినాయి అంటారు. పాకెట్ కాదు, స్ప్రాకెట్. అది స్ప్రాకెట్, ఫ్లాంజెస్ రీప్లేస్డ్ స్ప్రాకెట్. స్ప్రాకెట్ ని ప్లేస్ లో ఫ్లాంజెస్ ని రీప్లేస్ చేస్తారు షాఫ్ట్ లో. ద కప్లింగ్ ఈజ్ బై డూప్లెక్స్ చైన్ wrapped ఓవర్ ద బోత్ అడ్జస్టింగ్ కప్లింగ్. ఒక డూప్లెక్స్ చైన్ అనేది రెండు వైపులా కప్లింగ్ కి రెండు వైపులా అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గేర్ కప్లింగ్. ఇది బోత్ కప్లింగ్ హాఫ్స్ హ్యావ్ ఏ రేజ్డ్ రిమ్ మెషిన్డ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ గేర్. హాఫ్స్ అంటే HALVES. హాఫ్స్ అంటే ఏంటి తెలుసా? హాఫ్ అంటే సగం, హాఫ్స్ అంటే సగాలు, రెండు సగాలు అనమాట. హాఫ్ కి సింగులర్ అయితే హాఫ్స్ అనేది ఫ్లూరల్ అవుతుంది. బహుపదం, ఏకవచనం బహువచనం, అక్కడ స్పెల్లింగ్ కూడా మారుతుంది, గమనించాలి మీరు. హౌస్. ఇప్పుడు వైఫ్ అంటే WIFE, వైఫ్స్ అంటే WIVES వస్తుంది. సో ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకోవాలి, జాగ్రత్త గమనించాలి. బోత్ కప్లింగ్ హౌస్ అంటే రెండు కప్లింగ్ యొక్క సగాలు కూడా హ్యావ్ ఎ రేజ్డ్ రిమ్ మెషిన్డ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ గేర్. ఒక మెషినింగ్ చేసి ఎక్స్టర్నల్ గేర్ లాగా క్రియేట్ చేస్తారు కాబట్టి దాన్ని గేర్ కప్లింగ్ అన్నారు. ద స్లీవ్ విచ్ కప్ల్స్ the two shafts comprises two halves bolted together, each half having a machine internal gear. ప్రతి మెషిన్ కూడా ఇంటర్నల్ గేర్ క్రియేట్ చేయబడి ఉంటుంది. చూడండి ఇట్లా, దట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్. స్పైడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు బండిలా కనిపిస్తుంది, టూ వీలర్లా ఈ కప్లింగ్ కనబడుతుంది. బోత్ హాఫ్ ఆఫ్ ది కప్లింగ్స్ హ్యావ్ 3 షేప్డ్ లగ్స్. రెండు కూడా లగ్స్ తోని షేప్ చేయబడి లగ్స్ షేప్ లో ఉంటాయి. వెన్ ద కప్లింగ్ హౌస్ ఆర్ ఫిట్టెడ్ టుగెదర్, ద లగ్స్ ఆన్ ద హాఫ్ ఫిట్ ఇన్సైడ్ ద స్పేస్ బిట్వీన్ ద లగ్స్ ఆన్ ది అదర్ సైడ్. చూసారు కదా, అటువైపు ఇటువైపు ఉండి మధ్య రబ్బర్ ఉంటుంది ఇక్కడ, లగ్స్. ఈ ఫిట్ చేస్తూ దాని మధ్యలో కూర్చోబెడతారు కాబట్టి అది కదలకుండా కపుల్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని స్పైడర్ కప్లింగ్ అని అంటారు. నెక్స్ట్ టైర్ కప్లింగ్. టైర్ కప్లింగ్ అనేది టైర్ కప్లింగ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ వైబ్రేషన్ ఇన్ ఇంజన్స్ అండ్ ఆల్సో రెడ్యూసెస్ ద టార్క్ ఆసిలేషన్. టార్క్ లోపల ఆసిలేట్ అవ్వకుండా ఉండడానికి, ఇంజన్ లోపల వైబ్రేషన్స్ ఉండకుండా ఉండడం కోసం ఈ టైర్ కప్లింగ్ అనేది, టైర్ కప్లింగ్ డివైస్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ వర్షన్స్ సచ్ యాజ్ F or H టైప్. డిఫరెంట్ వర్షన్స్ లో దొరుకుతాయి, F లేదా H టైప్ లో ఇది అవైలబుల్ గా ఉంటాయి. అండ్ కస్టమర్స్ కెన్ ఫైండ్ టైర్ కప్లింగ్స్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్ అండ్ టేపర్ లాక్ ఫిట్టింగ్ మోడల్స్. డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఇవి మనకు లభ్యమవుతాయి. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ కంప్రెసర్స్, పంప్స్, బ్లోవర్స్. కంప్రెసర్లలో, పంపులలో, బ్లోవర్లలో ఇది ఉపయోగిస్తారు. టైర్ కప్లింగ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇకపోతే గ్రిడ్ కప్లింగ్. గ్రిడ్ అంటే ఏంది? ఒక డబ్బల్ లాగా ఉండేటువంటి దాన్ని గ్రిడ్ అని పిలుస్తాం మనం. ఈ గ్రిడ్ కప్లింగ్ చూసినట్లయితే మెటల్ కప్లింగ్ దట్ ప్రొవైడ్స్ పాజిటివ్ ప్రొటెక్షన్ అగైన్స్ ద డామేజింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ షాక్ లోడ్స్ అండ్ వైబ్రేషన్. ఈ మెటల్ కప్లింగ్ అనేది పాజిటివ్ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి షాక్స్ నుంచి, లోడ్స్ నుంచి, వైబ్రేషన్ నుంచి కాపాడుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి డిజైన్ ని గ్రిడ్ కప్లింగ్ అంటారు. బోత్ గ్రిడ్ కప్లింగ్స్ ఆర్ అన్ ఎక్సలెంట్ చాయిస్ వేర్ torsional flexibility, vibration damping are primary concerns. ఈ రెండు రకాల బోత్ గ్రిడ్ కప్లింగ్స్ కూడా చాలా బెటర్ చాయిస్. దేనికి అని అంటే ఫ్లెక్సిబిలిటీని, టార్షనల్ ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేయడం కోసం, తర్వాత వైబ్రేషన్ డాంపింగ్ అనేవి ఇలాంటివన్నీ రిమూవ్ చేయడం కోసం ఇది ఈ విధంగా ఉంటుంది. గ్రిడ్ కప్లింగ్ ఈ విధంగా ఉంటుంది. టిపికల్ అప్లికేషన్స్. గ్రిడ్ కప్లింగ్స్ పంప్స్లలో, గేర్ బాక్సెస్లలో, ఎలక్ట్రిక్ మోటార్స్లో, ఫ్యాన్ బ్లోవర్స్లో, కన్వేయర్స్లో, కంప్రెసర్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఓల్డమ్ కప్లింగ్. ఓల్డ్హామ్ కప్లింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ 2 parallel shafts whose axes are at small distance apart. తక్కువ దూరంలో వాటి అక్షము ఉన్నప్పుడు అలాంటి ప్యారలల్ గా ఉన్న 2 షాఫ్ట్స్ ని కనెక్ట్ చేయడం కోసం
ఈ యొక్క ఓల్డ్హామ్ షాఫ్ట్స్ ని కప్లింగ్ ని ఉపయోగిస్తారు. 2 flanges each having a rectangular slot are keyed one on each shaft. ప్రతి షాఫ్ట్ కు వెలుపల 2 ఫ్లాంజెస్ కి ఒక రెక్టాంగులర్ స్లాట్ ఉండి దానికి కీ కూడా ఉంటుంది. The 2 flanges are positioned such that the slot in note is at right angle to the slot in the other. The slot in one ఒక స్లాట్ లో ఉన్నటువంటిది ఇంకొక స్లాట్ కి యాంగిల్ లో ఉంటుంది అనమాట. ఈజ్ ఎట్ రైట్ యాంగిల్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇదేమో ఫ్లూయిడ్ కప్లింగ్. ఇవన్నీ కూడా ఇదంతా మనకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అట్లా చదువుకోవాలి మనం. ఫ్లూయిడ్ కప్లింగ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద, అంటే అన్ని కప్లింగ్స్ తెలిసి ఉండాలి ఏ కప్లింగ్ ఎట్లా వర్క్ చేస్తుందో. బేస్డ్ ఆన్ ద బోత్ కప్లింగ్ హాఫ్స్ హ్యావింగ్ వెయిన్స్ within a housing అంటే కేస్ అనమాట, కంటైనింగ్ విస్కస్ ఫ్లూయిడ్ విచ్ రొటేట్స్ ద డ్రైవింగ్ షాఫ్ట్. ఇది ఫ్లూయిడ్ కప్లింగ్ అనమాట. ఫ్లూయిడ్ కప్లింగ్ లో ఎక్కువగా బోత్ కప్లింగ్స్ హాఫ్స్ అంటే 2 కప్లింగ్ల సగాలు ఏవైతే ఉన్నాయో హ్యావింగ్ వెయిన్స్ విత్ ఏ హౌసింగ్, ఒక హౌసింగ్ చేత కూర్చబడి ఉంటాయి. కంటైనింగ్ విస్కస్ ఫ్లూయిడ్ కలిగి ఉంటాయి. విచ్ రొటేట్స్ ద డ్రైవింగ్ షాఫ్ట్ ని ఆ విస్కస్ ఫ్లూయిడ్ అనేది రన్ చేస్తుంది. ద రొటేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్. డ్రైవింగ్ సైడ్ నుంచి సెకండరీ వైపుగా అది వయా విస్కస్ ఫ్లూయిడ్ ద్వారా మరి ప్రసారం అవుతూ ప్రసరిస్తుంది. ద కప్లింగ్ ప్రొవైడ్స్ ఏ సాఫ్ట్ స్టార్ట్. ఈ కప్లింగ్ అనేది సాఫ్ట్ గా స్టార్ట్ అవ్వడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ కప్లింగ్ which allows large angle between drive halves 20 to 30 degrees. 20 నుంచి 30 డిగ్రీల యాంగిల్లో ఉన్నటువంటి డ్రైవ్ హాఫ్స్ మధ్యలో ఉన్నటువంటి అలో చేసేటువంటి దాన్ని యూనివర్సల్ కప్లింగ్ అంటారు. జనరల్లీ బేస్డ్ ఆన్ ఏ యోక్ మౌంటెడ్ ఆన్ ఈచ్ షాఫ్ట్. ప్రతి షాఫ్ట్ పైన కూడా ఒక యోక్ అనేది నిర్మితమై ఉంటుంది. బిట్వీన్ 2 yokes in mounted a Trunnion cross. అవి ఆ యోక్స్ మధ్యలో ట్రునియన్ క్రాస్ మధ్యలో దాన్ని ప్లేస్ చేయబడి ఉంటున్నాయి. నీడిల్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఎట్ ద బేరింగ్ పాయింట్స్ బిట్వీన్ ద క్రాస్ అండ్ ద యోక్స్. క్రాస్ కి యోక్స్ కి మధ్యన నీడిల్ టైప్ బేరింగ్స్ ని వాడతారు. దీస్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పేర్స్ ఆన్ కార్డన్ షాఫ్ట్స్. ఇవి పేర్స్ ఆన్ కార్డన్ షాఫ్ట్స్ లో ఇవి ఉపయోగిస్తారు. యూజ్ వైడ్లీ ఆన్ రియర్ వీల్ డ్రైవ్ వెహికల్ ప్రాప్ షాఫ్ట్ లో కూడా ఉపయోగిస్తారు అన్నమాట. చివరిగా యూనివర్సల్ కప్లింగ్ యూని జాయింట్ అని ఉంటుంది. ఇది ఏంటంటే ద అదర్ నేమ్ ఆఫ్ యూనివర్సల్ కప్లింగ్ ఈజ్ హుక్ కప్లింగ్. యూనివర్సల్ కప్లింగ్ కి హుక్ కప్లింగ్ అని కూడా ఒక పేరు ఉంది. సింప్లెస్ట్ టైప్ ఆఫ్ కప్లింగ్ విచ్ అలోస్ లార్జ్ యాంగిల్ బిట్వీన్ ది డ్రైవ్ హాఫ్స్. The large coupling. So simplest type of coupling which allows large angle between drive halves. Each side of coupling includes protruding pins. అంటే రెండు వైపులా కూడా ఇక ప్రొట్రూడింగ్ పిన్స్ అనేవి ఉంటాయి. The halves of the couplings are fastened in a పివోటింగ్ అసెంబ్లీలో దీన్ని ఫాస్టింగ్ చేయబడి ఉంటుంది. ఆల్ యాంగిల్స్ అప్ టు అబౌట్ 40 degrees ద పిన్స్ ఇంటర్లాక్ విత్ ఈచ్ అదర్ అండ్ రొటేషన్ ఆన్ వన్ హాఫ్ ఫోర్సెస్ ద అదర్ హాఫ్ టు రొటేట్. ఒక హాఫ్ అనేది ఒక హాఫ్ సైడ్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తే ఇంకొక హాఫ్ అనేది రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. లో పవర్ యూజ్ ఓన్లీ. దీంట్లో తక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. నో స్మూత్, నాట్ రిలయబుల్. స్మూత్ గా ఉండదు, రిలయబుల్ కాదు. రియల్లీ ఓన్లీ సూటబుల్ ఫర్ రిమోట్ మాన్యువల్ ఆపరేషన్స్. రిమోట్ మాన్యువల్ ఆపరేషన్స్ లో మాత్రమే దీన్ని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే అబౌట్ కప్లింగ్స్ అండ్ దేర్ టైప్స్. మీరు
వీడియోస్ ఆన్ చేసినట్టయితే ఐ విల్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఏ అరుణ్ గారు ఏమో పక్కకు బాటిల్ పెట్టుకుండు.